తీసుకెళ్ళారు. పర్వాలేదు, డార్మెటరీ ఖర్చులు పెట్టేశారు. సావు గారు, మా అప్లైన్ ఒక ఆయన ఉండేవాళ్ళు, అలాగే ఇంకొక ఆయన కూడా ఉండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురితో పాటు మొదటి రోజు అయిపోయింది. ఉదయం ఎక్కడికి వెళ్ళాలి? బూట్ క్యాంప్కి వెళ్ళాలి. 6 కిలోమీటర్లు ఇప్పటికీ గుర్తుండిపోయింది. బూట్ క్యాంప్కి రండి అంటే చాలామంది ఇబ్బంది పడతారు కదా. స్ట్రైక్. సావు గారు జస్ట్ 6 కిలోమీటర్లు నడిపించి బూట్ క్యాంప్ తీసుకెళ్ళారు అంతే. జస్ట్ 6 కిలోమీటర్లు. ఓకేనండి. 6 కిలోమీటర్లు లగేజ్ పట్టుకొని నడుతుంటే నా ఐదుకి నా లగేజ్కి పోయేదాకా ఆయనతో చెప్పుకోలేక ఉండలేక మొత్తానికి బూట్ క్యాంప్కి వెళ్ళాను. బూట్ క్యాంప్ ఫస్ట్ రోజు అయిపోయింది. రెండో రోజు పాకెట్లో డబ్బులు లేవు. రెండో రోజు డార్మెటరీ కట్ట డబ్బులు లేవు. అప్పుడు నిజంగా నాకు గుర్తుందండి, ఒక వ్యక్తి నాకు సహాయం చేసింది. ఒక ఆమె 500 రూపాయలు నాకు అప్పు ఇచ్చిందండి. ఆ 500 రూపాయల వల్ల నేను రెండో రోజు బూట్ క్యాంప్లో ఉన్నాను, మూడో రోజు బూట్ క్యాంప్లో ఉన్నాను. నా నిర్ణయం మారింది. వీళ్ళందరి జీవితాలు మారుతున్నాయంటే నా జీవితం కూడా మారుతానని చెప్పి ఆ రోజు సొప్పైసా చెక్ చూశాను. 8 లక్షలు వస్తుంది. ఏంట్రా బాబు, ఎంత పొడవున్నాడు, మనసా దేవుడు అనుకున్నాను. ఫస్ట్ ఆయన చూసి 8 లక్షలు వస్తే ఏం చేస్తున్నాడు రా బాబు అని అనిపించింది. అయితే అప్పుడు డిసైడ్ అయ్యాను, ఒకరికి 3 లక్షలు, ఒకరికి 5 లక్షలు, ఒకరికి 8 లక్షలు. ఏంటి డబ్బులు ఇస్తున్నారా, ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు, ఇందులో ఏదో ఉంది, దీన్ని సీరియస్గా తీసుకుంటే మనకు కూడా సాధ్యం అవుతారని చెప్పి నేను కూడా డిసైడ్ అయ్యాను. అక్కడ నుంచి ప్రతి నెల చెక్ పెరుగుతూనే ఉందండి. ఆ తర్వాత 14,028 మళ్ళీ చిన్నది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యాను. స్టార్ డైరెక్టర్ అయ్యాక 43,431 రూపాయలు చెక్ వచ్చింది. స్టార్గా విశాఖపట్నంలో కంపెనీ ద్వారా అవార్డు తీసుకున్నాను. అక్కడ మోటివేషన్ స్టార్ట్ అయింది. ఏంటి మోటివేషన్ అంటే, అందరూ కారులో తిరుగుతున్నారు, నేను కూడా కారు కొనాలనుకున్నాను. కారు కొనాలంటే ఇంట్లో చెప్పాను, నీ బతుకు కారా అన్నది మా ఆవిడ. మన బతికేంటి, 3 పూటలు తింటే చాలు, కారా అన్నది. కానీ మీటింగ్లు ఎడాబడి చూస్తుంటే నేను కూడా కారు కొనేయాలి. ఫస్ట్ అంతకుముందు ఏం కోరుకుంటే తెలుసా, మా సొంత ఊరికి ఎప్పుడైనా ఓమిని బండి ఒక ఆయన వేసుకొచ్చేవాడండి వైజాగ్ నుంచి. ఆయన మా ఊర్లో ఒక తీర్థం జరుగుతుంది, పండగ పర్స్ అంటారు కదా, రయ్యమని తిప్పేవాడు కారు. నేను కూడా నా కోరిక ఏంటంటే, ఏదో ఒక రోజు మా సొంత ఊరికి వెళ్ళాలి, సెకండ్ హ్యాండ్లో కారు అయినా కొనుక్కొని రయ్యమని తిప్పాలి. ఇది నా కోరిక, సెకండ్ హ్యాండ్. కానీ వెస్టేజ్లో మా సీనియర్తో చెప్తే, నువ్వు జీవితంలో కారు కొనలేవు అని చెప్పేసాడండి. ఏంటి ఎందుకన్నాడంటే, సెకండ్ హ్యాండ్లో కారు కొనలేకుండా కదా, అక్కడే నీ కారు నువ్వు చంపేసేవు అన్నాడు. కొత్త కారు కొనుక్కోవాలని చెప్పాడు. అప్పుడు డిసైడ్ అయ్యాను కారు కొందామని. సారు నేను షోరూమ్లో ఎన్ని తిరిగేమో. ఫస్ట్ టాటా టియాగోకి వెళ్ళాం, ఆ తర్వాత ఇంకో షోరూమ్కి వెళ్ళాం. కానీ నా కళ ఏంటి తెలుసా, నేను పుట్టోడు కానీ నా కారు పెద్దగా ఉండాలని చెప్పి కొత్తగా స్విఫ్ట్ లాంచ్ అయింది. అప్పుడే స్విఫ్ట్ లాంచ్ అయింది. ఎందుకంటే నాకు మొదటి నుంచి ప్రతి ఒక్కరూ డిస్కరేజ్ చేయడమే కదా. చిన్నప్పుడేమో మామిడికాయల కోతకి వెళ్తే పొట్టుగా ఉన్నాం అన్నారు, సెక్యూరిటీ జాబ్కి వెళ్తే పొట్టుగా ఉన్నాం అన్నాడు. చివరికి మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ మాట్లాడేవాళ్ళు కూడా అందరూ పొడవగానే ఉన్నారు. సుధాకర్ గారు నాకు ఇద్దరు చూసి అప్పుడు అనుకున్నాను, పొడవుగా ఉంటేనే డబ్బులు వస్తాయేమో, తెల్లగా ఉంటేనే డబ్బులు వస్తాయేమో, చదువుకున్న వాడికే డబ్బులు వస్తాయేమో, టాలెంట్ ఉన్నవాడికే డబ్బులు వస్తాయేమో, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికే డబ్బులు వస్తాయేమో అని అనుకుంటున్న టైంలో ఆయన మాట చెప్పాడండి మీటింగ్లో, ఈ బిజినెస్కి టాలెంట్ అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, హైట్ అవసరం లేదు, కలర్ అవసరం లేదు, చదువు అవసరం లేదు. ఈ బిజినెస్కి ఒకే ఒక క్వాలిటీ ఉంటే చాలు. ఆ క్వాలిటీ ఏంటంటే మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు అయి ఉంటే చాలు అన్నాడు. అయితే అప్పుడు డిసైడ్ అయ్యాను, ఈ బిజినెస్ నేను పని చేస్తాను. నా హైట్తో సంబంధం లేదన్నాడు, నా కలర్తో సంబంధం లేదన్నాడు, నా చదువుతో సంబంధం లేదన్నాడు. ఎస్, నేను ఇక్కడ సాధిస్తాను అని డిసైడ్ అయ్యాను. ఇంటికి వెళ్ళి కాలు పట్టాలంటే మా ఆవిడ మాత్రం కాలు తీసేసింది. ఇక్కడ బుస్ మనం కొడితే ఇలా పొంగేవాడిని, కానీ ఇంటికి వెళ్ళాలంటే మా ఆవిడ మాత్రం తపలంతో పొడిచేసింది, మొత్తం కాలిపోయింది. కానీ కారు కొనాలన్న కోరిక బలంగా ఉందండి. డబ్బులు పెద్దగా రాలా, మహా అయితే 30,000 లోపే చెక్కు. కానీ కారు కొనేసాను. వెళ్ళి పొడవుకు ఉండాలని కొత్తగా షిఫ్ట్ వస్తే కొన్నా. ఎందుకు కొన్నానో తెలుసా, రామచంద్రాపురం నుంచి మండపాటి వెళ్తున్నాం ఫీల్డ్ వరకు. ఒక ఆయన కారులో వెళ్తా అన్న ఒకసారి కారు తోలుతానన్నా అన్నాను. ఒక నిమిషం కూడా ఇవ్వలేదండి, చాలా పూతుమాటలు తిట్టాను నన్ను. అది కోపం వచ్చింది. ట్రావెల్ ఫండ్ ఎంత ఉందో చూశాను, వెళ్ళాను, మెయిల్ పెట్టాను. వైజాగ్ వెళ్ళే లోపల ట్రావెల్ ఫండ్ పడిపోయిన తర్వాత రోజుకి ఆ ట్రావెల్ ఫండ్తో కారు కొన్నాను. కానీ కారు తోలడం రాదు, ఎవరికీ చెప్పలే. ఇంటికి పట్టుకెళ్ళడానికి నా పాటలు చూడండి, స్పీడ్ బ్రేకర్ ఎక్కట్లేదు అవతలకి. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఉండిపోయింది కారు. చివరికి ఇంటికి పట్టుకెళ్ళాను. ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత మాకు పార్కింగ్ లేదు, ఎక్కడో కాలువ పక్కన అద్దెంట్లో ఉండేవాళ్ళం కదా. మరి ఆ ఇల్లు కూడా చూపిస్తాను. ఆ అద్దెంట్లో ఉంటే ఈ కారు అప్ అండ్ డౌన్గా ఉండడం వల్ల అది ఎలా ఆపాలో తెలియక కిందకి వెళ్ళిపోతుంది కారు.
చాలా టైం పడేసింది. మొత్తానికి కారు ఏదో ఎవరో సహాయంతో పార్క్ చేశాను. తర్వాత రోజు నా సీనియర్ సహాయంతో మరి నేను తునిలో ఒక హాస్టల్లో చదువుకున్నాను. నా కోరిక ఏంటంటే తునిలోనే నా కారు ఓపెన్ చేయాలి. ఇంట్లో చెప్పాను, మా ఆవిడకి లోపలికి వెళ్ళిపోయింది. మా అమ్మకి చెప్పాను, బాబు ఎవరితో తెచ్చి ఉంటా బాబు, ఇచ్చే బాబు అన్నది. మా నాన్నకి చెప్పాను, నాన్న నువ్వన్నా వస్తావంటే మనకి ఎందుకు బాబు ఇలాంటివన్నీ, అది ఎవరితో తెచ్చే ఉంటుంది కదా మీ అమ్మ, ఇచ్చే. నువ్వు గతంలో చాలా కంపెనీలు చేసి ఇలాగే చెడ్డ పేర్లు తెచ్చావు, చాలామంది ఇంటికి వచ్చి కొట్టడం ఒకటి తక్కువ, ఇప్పటికైనా మారొచ్చు కదా, అలాంటివన్నీ మనకి ఎందుకు, ఆ ఎవరితో పట్టుకెళ్ళి ఇచ్చే అన్నారు. ఎవరు నమ్మలే. కారు కొన్నానంటే కూడా నమ్మలే. ముందు మా ఆవిడ లోపలికే పారిపోయింది ఇవన్నీ నిజం కాదని చెప్పి. మరి కారు ఓపెన్ చేశాను. కారు ఓపెన్ చేసిన తర్వాత నా జీవితం మారిందండి. ఒకే నెలలో నా చెక్కు అమాంతంగా ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్పొచ్చు. కారు కొన్న తర్వాత చూడండి, ఎక్కడ 30,000 లోపు చెక్కు, ఎక్కడ ఒకేసారి 51,928 రూపాయల చెక్కు అమాంతంగా పెరిగింది. నాకు అర్థమైపోయింది మెసేజ్ అంటే ఏంటో. ఇక్కడ గెలవగలుగును అన్న నమ్మకం నాకు వచ్చేసిందండి. ఎందుకు అంటే డబ్బు వస్తుంది, కారు వచ్చింది. కానీ ఆ కారు వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చుట్టుపక్కల నచ్చలే. ఈడేటి మొన్నటి వరకు ప్లంబింగ్ చేసేవాడు ఒకేసారి వైట్ బట్టలు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, టై చేసుకొని తిరుగుతున్నాడు, వీడు బతుకు కారా అనుకొని ఎవరికో నచ్చలేనట్టుంది. ఒక బలమైన మేకు తీసుకున్నాడు. నా ఫ్రంట్ ఏదైతే డోర్ ఉంటుందో బర్రమని గీస్తే మరి మా అప్లైని ఫోన్ చేశాను. బాత్తో ఫోన్ చేస్తే బాత్ చెప్పుకుందామని ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, కంగ్రాచులేషన్స్ అన్నాడు. గేదె పెడితే కంగ్రాచులేషన్సా, గేదెకి కంగ్రాచులేషన్స్ ఏంటిరా, ఆయనకు పిచ్చా నాకు పిచ్చా అనుకున్నాను నేను. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు చెక్కు పెరుగుతుంది అన్నాడు. కానీ ఆయన అన్నది ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ ఇందాక ఆయన చెప్పారు కదా, సుధాకర్ గారి కోసం మన రామచంద్రపురం సాగర్ గారు అలాగ అనుకున్నారు. కానీ తర్వాత నెలలో నా చెక్కు 1,00,000 దాటిపోయిందండి. 1,00,000 దాటిపోతే నాకు అర్థం కాలే. ఆ తర్వాత ఈ బిజినెస్లో ఇంకా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. 1,00,000 దాటిపోయింది. 1,04,150 వచ్చింది కదా. ఆ తర్వాత రెండో గేదె ఎట్టాడండి. రెండో గేదె ఎడితే మళ్ళీ సీనియర్ ఫోన్ చేశాను, సార్ మళ్ళీ గేదె ఎట్టారు సార్ అంటే, మళ్ళీ కంగ్రాచులేషన్స్, ఈ చెక్కు 2,00,000 అయిపోతుంది అన్నాడు. నిజంగా 2,00,000 అయిందండి నా చెక్కు. అప్పుడు మూడో గేదె ఎప్పుడు ఎడతారు అనుకునేవాడు నేను. నిజంగా మూడో గేదె ఎట్టాడు, 3,00,000 అయింది నా చెక్కు. 3,00,000 అయింది. ఆ తర్వాత ప్రతి నెల నా చెక్కు పెరుగుతోంది. 3,20,984 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత సన్మానాలు జరిగాయి. ఆ తర్వాత 4,24,000 అయింది. ఆ తర్వాత నెల 5,23,890 రూపాయల చెక్కు వెస్టేజ్ ద్వారా వచ్చింది. వస్తే విర్రవేయకూడదుగా, బాగా గర్వం ఎత్తికెక్కింది నాకు కూడా. ఎక్కేసరికి COVID-19 వచ్చింది కదా, ఇంట్లో కూర్చున్నా కూడా 3,00,000 తగ్గింది కదా చెక్కు. అక్కడక్కడ సామాన్లు కొనుక్కున్నా కూడా మన టీం వాళ్ళు ఇంట్లో కూర్చొని వెస్టేజ్ని మర్చిపోయాను నిజం చెప్పాలంటే. అటువంటి టైంలో మరి COVID-20 కూడా ఒకటి వచ్చింది. ఒక పనికిమాల మొత్తానికి ఒకటి జరిగితే అమాంతం పడిపోయాను. ఎక్కడ తెలుసా, 5,00,000 నుంచి 1,00,000కి పడిపోతే పరిస్థితులు మళ్ళీ తారుమారు అయిపోయాయి. ఎందుకంటే అప్పటికే చాలా ఎసెట్స్ కొన్నాను, బంగారం డబ్బులు కడుతున్నాను. 5,00,000కి బడ్జెట్ ప్లానింగ్ చేశాను, 1,00,000కి వచ్చేసాను. మళ్ళీ ఏం చేయాలో అర్థం కావట్లే. మా ఆవిడ అంటుంది పక్క నుంచి, అందరూ కంపెనీకి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వెళ్ళిపో, అందరికీ వెనకాల వెళ్ళి వెనక్కొని పోతావు, ముందు వెళ్ళిపో అనేది మా ఆవిడ. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు నువ్వు నెగిటివ్గా మాట్లాడావు, కారు కొన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడావు, ఇప్పుడు పాజిటివ్గా నువ్వు మాట్లాడుతావు అంటే ఇది జరగదు, నేను వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. అలాగే సేవమ్మా అని చెప్పేసి ఓకే అన్నాను. కానీ జాయిన్ అవ్వలే. కొంతకాలం అందులోకి ఎన్నో జీవితాలు అన్నీ నాశనం అయిపోయాయి. కానీ అక్కడ నుంచి కష్టపడుతూ మళ్ళీ ఎవ్రీ మంత్ నా చెక్కులు పెంచుకుంటూ గత 1 ఇయర్ నుంచి ప్రతి నెల చెక్కులు పెంచానండి. 5,30,000 వచ్చింది. ఆ తర్వాత వెస్టేజ్ ద్వారాగా మరి సామాన్యమైన కాదు కాదు, జీవితంలో పిల్లల కోసమే కదా వెస్టేజ్ చేస్తారు. నా కొడుకు చాలా తెలివైన చిన్నోడు, సుధాకర్ సార్ వచ్చి అంటే మేధావి అని అంటుంటాడు. ఎందుకంటే వాడు నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం ఆ నరాలు కూడా ఎక్కేసి ఉంటుంది. అదేమైనా కొనిపించుకోవాలనుకుని చాలా తెలివిగా మాట్లాడతాడు. డాడీ నేను కూడా డ్రీమ్ చేస్తున్నాను డాడీ అంటాడు. ఎలా తెలుసా, డాడీ నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసావు, ఒకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేది, 20,000 ఫీజు కట్టలేక అన్నీని కూడా జాయిన్ చేయలేదు, అలాంటిది మమ్మల్ని ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసావు, ఇంటర్నేషనల్ స్కూల్లోకి షిఫ్ట్ కార్డులో వెళ్తే నవ్వుతున్నారు డాడీ, నేను కూడా రిచ్గా ఉండాలనుకుంటున్నాను డాడీ అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా, పెద్ద కారు కొంటరా నాయన అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అని ఒక కారు బొమ్మ కూడా పట్టుకొచ్చారు, BMW.
అది చూస్తే నాకు టెన్షన్ వచ్చేసేది. కానీ అనుకోకుండా ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే BMW షోరూంలోకి వెళ్తే నన్ను చూసి నా వాటను చూసి నీ బతుకేం కొనగలుగుతురా అనుకున్నట్టు చూసాను నా వైపు. అలా చూస్తే మనకి టచ్ అయిపోతాయి కదా. టచ్ అయిపోయి వెంటనే మళ్ళీ ఫండ్ చూసి వెంటనే అడ్వాన్స్ కొట్టినాడు. షాక్ అయ్యాడు. నిజంగా కొండా అనుకున్నాడు. రాజకీయ నాయకులే కొండరు సార్, మోర్ ఎక్స్పెన్సివ్, ప్రీమియం కార్ ఏదో కొనుక్కోండి, ఇది చక్రాలు మార్చాలంటే లక్షల్లో అవుతుంది, సర్వీస్కి వచ్చారంటే 1,00,000 అవుతుంది, నెలకు 1,00,000 EMI ఉంటుంది సార్ అన్నాడు. వెస్టేజ్ ఉంది నా వెనకాల, నీకేం తెలుసు నా గురించి, తీసుకో అని చెప్పి అడ్వాన్స్ కొట్టి కారు కొన్నానండి. ఎవరికి నచ్చలే, మా ఫ్యామిలీలో వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు. ఎందుకో తెలుసా, ఫస్ట్లో ఈ బిజినెస్లోకి రావడానికి ఒక రీజన్ ఉంది. మా ఫ్యామిలీయే నాకు రీజను. ఏంటంటే చిన్నప్పుడు నాతో పాటు 10th క్లాస్ ముగ్గురు చదివారు. చిన్నప్పుడు రెలుతా ముగ్గురు మాట్లాడారు కదా, నువ్వేమవుతావు అంటే ఒకడు డాక్టరు, ఒకడు యాక్టరు, నేను మాత్రం పెద్ద బిల్డింగ్లు కడతాను, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తాను, మా ఆవిడని ఫ్లైట్లో తిప్పుతానన్నాను కదా. ఆ మిగతా ఇద్దరే నాకు మోటివేషన్. ఒకడు పాపం తుల్లోనే ఉన్నాడు, ఆల్రెడీ ముసలోడు అయిపోయాడు, నాతో పాటు వయసు అయినా కూడా. మరి మా అన్నయ్య కొడుకు, అలాగే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కొడుకు. ఇంకొకడు వైజాగ్లో డాక్ యార్డ్లో జాబ్ వచ్చింది. శాలరీ ఎంత అంటే 18,000. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, మమ్మల్ని లేపేసి ఆడ కూర్చోబెడుతుంటే చాలా కోపం వచ్చేది. డబ్బుకే విలువెత్తున్నారు ఇక్కడ అని చెప్పేసి నేను కూడా ఏ రోజుకైనా ఆడికన్నా ₹1 ఎక్కువ సంపాదించాలని వెస్టేజ్కి వచ్చానండి. కానీ ఎప్పుడైతే 20,000 చెక్కు దాటిందో హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఆడు మళ్ళీ నాకు మోటివేషన్ ఇచ్చాడు. ఎలా తెలుసా, దుబాయ్ వెళ్ళాడు, నెలకు 2 లక్షల శాలరీ. ఇప్పుడు నేను ఎంత సంపాదించాలి, ₹2,00,000 సంపాదించాలి. కానీ తర్వాత అనుకున్నాను, 5 లక్షలు దాటిన తర్వాత నా ఫ్యామిలీలో ఇంకా నాకు ఎవడో పోటీ లేడు, నాకు నేనే పోటీ, 10 లక్షలకు వెళ్ళాలని డిసైడ్ అయ్యింది. అది ఎవరు కారు కూడా తెలిసినా రాలేదు దానికి. ఎందుకంటే కారు కొన్నాను, కానీ కారు ఓపెనింగ్కి పిలిచినా కూడా ఎవరు రాలేదు. దానికి ముందు మరి వెస్టేజ్ ద్వారా మంచి హౌస్ కొన్నాను. కారణం ఏంటి తెలుసా, కాలువ పక్కన ఇంట్లో ఉండేవాడిని. ఈ ఇంట్లో మొన్న నా టీంలో ఒక ఆయన తీసుకెళ్ళాడు. ఎందుకంటే మా హౌస్ వాటర్ నేనంటే చాలా ఇష్టం కదా, ఈజీగా ప్లంబింగ్లో ఐడెంటిఫై చేస్తాను ప్రాబ్లంని. ఒక ప్రాబ్లం ఉందంటే ఎప్పుడు నేను వెస్టేజ్లో ఎంత స్థాయికి వెళ్ళినా ఆ దృష్టిలో చిన్నపిల్లలు ఉండే కదా. ఈశ్వర్ అంటే వెళ్తా నాతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన కిట్టు అనే అబ్బాయి ఉన్నాడు. తీసుకెళ్తే ఆయన చూసి, ఏంటి సార్ ఈ ఏరియా ఎంత గలీజ్గా ఉంది, ఎంత గట్టిగా ఉంది, పందులు అయి తిరుగుతున్నాయని అన్నాడు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అన్నాను. ఏంటి సార్ అంటే, ఒకప్పుడు నేను ఉన్నా ఇల్లు ఇదేనండి అంటే, చిచ్చి ఇంట్లో ఉన్నారా అన్నాడు. ఎంతకీ సుధాకర్ సార్ కూడా వచ్చింది ఒకప్పుడు ఇంట్లోకి. ఆ ఇంట్లో ఈయన నేను కూర్చుంటే మా ఆవిడ టీ పెట్టాలని పాలు ప్యాకెట్కి వెళ్ళాలంటే మేమిద్దరం లేచి నిల్చుంటే ఆవిడ బయటకు వెళ్ళాలి. ఆవిడ మళ్ళీ లోపలికి వచ్చి టీ పెట్టాలంటే మేము నిల్చోవాలి. అలాంటి ఇంట్లో నుంచి నేను మంచి డ్రీమ్ చేశాను. ఆ డ్రీమ్ నెరవేరాలి కదా. వెస్టేజ్లో ఉంటే ఏ డ్రీమ్ అయినా నెరవేరిపోద్ది అని చెప్పడానికి ఈరోజు నా ఇల్లు చూస్తే ఎంత బాగుంటుంది అంటే కనుక, మరి 60 లక్షలు పెట్టి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నా. నా పిల్లలకి వాళ్ళకి రూమ్ ఎలా కావాలో అలా డిజైన్ చేశా, వుడ్ వర్క్ చేయించా. నా బెడ్రూమ్ ఏ కలర్ కావాలి, ఎలాంటి బెడ్ ఉండాలో అలా డిజైన్ చేశా. గెస్ట్ల కోసం ఒక రూమ్ చేశా. మరి అన్నింట్లో ఏసీలు ఉంటాయి. సుధాకర్ సార్ హాల్లో కూడా ఏసీ ఉంటే బాగుంటుంది అన్నారు ఒకరోజు. హాల్లో ఏసీ పెట్టుకొని చూస్తే బాగుంటుంది మజా అని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కింద నుంచి పొడిస్తే మనం ఉంటామా. రీసెంట్గా నేను కూడా మా ఇంటిని సెంట్రల్ ఏసీ చేయించేసాను. ఇప్పుడు మొన్న ఎప్పుడో నేను ఏలూరులో అంబికా కృష్ణ థియేటర్లో సినిమా చూస్తుంటే పడుకొని సినిమా చూశానండి, రెక్లాన్ సోఫాలో. నా కొడుకు అంటున్నాడు ఇండైరెక్ట్గా, డాడీ హాల్లో ఏసీ వేయించావు కానీ నాకు ఒక డ్రీమ్ వస్తుంది డాడీ, హాల్లో పడుకొని సినిమా చూడాలనిపిస్తుంది డాడీ అన్నాడు. అంటే అర్థం ఏంటి, CMR సెంటర్కి వెళ్ళాం. ఆ సెంటర్లో 7.5 లక్షల సోఫా కొనమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఆడికి గిఫ్ట్గా 3 రోజులు తిరగకముందే ఇంట్లో ఆ సోఫా వేయించానండి. జస్ట్ 3 డేస్. నా పిల్లలు ఈరోజు నన్ను ఎంత బాగా చూస్తారంటే, సుధాకర్ సార్ మొన్న మాట్లాడారు కదా, రాజమండ్రి సుధాకర్ గారు వేల్పూర్ ఏదో ఊరు చెప్పారు, వల్లూరు. అక్కడ ఒకరి ఇంటికి వెళ్తే వరుసగా ఫోటోలు ఉంటాయన్నారు కదా. నా కోరిక ఏంటంటే, ఇప్పటి వరకు మా ఇంట్లో మా తాతల ఫోటోలు లేవు, ఇక్కడ నుంచి ఫోటోలు స్టార్ట్ అవ్వాలి, నా పిల్లల ముందు నేను హీరో అవ్వాలి అని ఫస్ట్ డిసైడ్ అయ్యి నేను నా పిల్లలతో ఏం మాట్లాడినా సరే నా పాత బ్రతుకు ఎలా ఉంటుందో మాట్లాడతాను.
ఇప్పుడు నా పిల్లలు బ్రతికి ఎలా ఉందో మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు కాలు వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు చూస్తే అనిపిస్తుంటుంది, ఒకప్పుడు నా బతికి ఎలా ఉంది, ఇప్పుడు నా బతికి ఎలా ఉంది అని అనుకొని నేను ఏం డిసైడ్ అయ్యానంటే, గొప్ప ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోటోలు కనపడుతున్నాయి, పేదవాడి ఇంటికి వెళ్తే ఫోటోలు కనపడట్లేదు. కారణం ఏంటంటే గొప్ప ఇంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ తాతల్ని హీరోలుగా వాళ్ళు పరిగణలో తీసుకున్నారు. పేదవాడి ఇంటికి వెళ్ళి నీ హీరో ఎవడంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అని చెప్తున్నారు. పేదవాడికి గొప్పవాడికి తేడా ఏంటంటే డబ్బు ఉన్నవాడి ఇంట్లో గౌరవం ఉంటుంది, డబ్బు ఉన్నవాడి ఇంట్లో ముత్తాతలు కూడా గుర్తుపెట్టుకున్నారు, డబ్బు లేని వాడి ఇంట్లో గుర్తింపే లేదు. ఇక్కడ నుంచి నేను గుర్తింపు తెచ్చుకోవాలంటే నా పిల్లలకి వాళ్ళకి కావాల్సిన సర్వ సుఖాలు కూడా నేను సమకూర్చాలి అని డిసైడ్ అయ్యాను. మరి అందుకే కారు కొనేటప్పుడు చాలామంది నన్ను యాడ్ చేశారు. ఏమన్నా తెలుసా, 75 లక్షలు కారు కొన్నావు, నీకు ఏమైనా పిచ్చా అని అడిగారు. అదే 75 లక్షలు పెడితే ఒక గ్రూప్ హౌస్ వస్తుంది, నెలకు ₹1,00,000 రెంట్ వస్తుంది. అలాంటిది కాస్త నువ్వు కారు కొంటున్నానన్నావు, ఇది స్థిరాస్తి కొనుక్కుంటాడు ఎవడైనా తెలివైన వాడు అన్నాడు. కానీ వాళ్ళకేం తెలుసు, పిచ్చోళ్ళారా, మీకేం తెలుసురా, నాకు తెలుసురా. 5 లక్షలు చెక్కిని 10 లక్షలు చెయ్యాలంటే కారు కొంటేనే సాధ్యం అవుతుందిరా. వెస్టేజ్లో కారు కూడా స్థిరాస్తేరా అని చెప్పింది. అక్కడ లోపల బయటికి కాదు. చాలామంది అందుకే ఓపెనింగ్ చేసినప్పుడు రాలే. కానీ కారు కొనడం వల్ల చెక్కు ప్రతి నెల పెరుగుతూనే వస్తుంది. మరి దాంతోపాటుగా ఈ బిజినెస్లోకి రావడం వల్ల ఈరోజు నా లైఫ్ స్టైల్ ఏ విధంగా మారిపోయింది అంటే కనుక, నా పిల్లలు బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ బెడ్ ల్యాంప్ కూడా ఏముంటుందో తెలుసా, మై డాడ్ ఈజ్ మై హీరో అని ఉంటుంది. చాలదా? ఇంతకు మించి ఏం కావాలి? మన పిల్లలు మనల్ని హీరోగా భావిస్తున్నారు అంటే అంతకు మించి ఇంకేం గొప్పతనం కావాలండి? నా తల్లిదండ్రులు మంచి లైఫ్ నాకు ఇవ్వాలనుకున్నారు, ఇవ్వలేకపోయారు. కానీ ఈరోజు నా పిల్లలకి ఎలాంటి లైఫ్ కావాలో అలాంటి లైఫ్ ఇవ్వడానికి ఈరోజు వాళ్ళకి ఏం కావాలంటే అదే. మా ఆవిడ మాట్లాడుతున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు అన్నది. కానీ ఇప్పుడు 10వ తారీఖున ప్రతి నెల ₹1,00,000 మా ఆవిడకి అకౌంట్లో కొట్టేస్తున్నాను. ఏం కావాలంటే అది కొనుక్కో, పిల్లలు ఎక్కడికి కావాలంటే అక్కడ తిప్పు, నీకు ఏం కావాలంటే కొనుక్కో. అలాగే నెలకి బంగారం ఎంత కడుతున్నాను తెలుసా? దాదాపుగా ₹1,00,000 బంగారం కడుతున్నాను. ఎవ్రీ మంత్ నెలకి ₹1,00,000 కడుతున్నాను. అలాగే మా ఫ్యామిలీలో కొంతమంది బంగారం వేయాల్సి ఉంటుంది. మా అక్క పిల్లలు వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అవుతారో, అలాగే మా ఇంకొక అక్క పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే టైంకి అర్ధం పెట్టాలి కదా, వాళ్ళకు కూడా స్కీమ్ వేసేసాను. ఎందుకంటే అప్పుడు రేటు పెరిగిపోదు కదా, వాళ్ళకు కూడా వేసాను. అంటే వెస్టేజ్లో ఉండడం వల్ల ఎంత గొప్ప లైఫ్ స్టైల్ ఉందా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. శబాస్, ఆ రోజు వెస్టేజ్ చులకనగా చూశాను, కానీ ఇదే వెస్టేజ్ లేకపోయి ఉంటే నా బతికేంటా అనిపిస్తుంటుంది. కానీ ఇవన్నీ చిన్నవండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? 2028లో ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. 2028-29లో ఒక గోలు. ఆ గోల్ ఏంటి అంటే 20 ఎకరాల స్థలం కొనాలి, అందులో ఎకరంలో ఇల్లు కట్టాలి, ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, థియేటర్ ఉండాలి, ఎప్పుడైనా మా టీం వాళ్ళు వస్తే కాస్త చిప్పేస్తానంటే బార్ రూమ్ కూడా ఉండాలి, రిలాక్స్ అవుతానంటే మ్యూజిక్ థియేటర్ ఉండాలి, అన్నీ ఉండాలి అందులో. సుధాకర్ సార్ కానీ ఇందాక మేడం కూడా వేశారు కదా, అలాంటి ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎప్పుడేం కావాలో కొనుక్కోరండి. BMW ఇప్పుడు ఎందుకు అన్నారు? మరి ఇప్పుడు కొనకపోతే రేపు పొద్దున ముసలోడిని అయిన తర్వాత కొంటే BMW కారు ఎవడు తోలుతాడు? డ్రైవర్ తోలుతాడు. డ్రీమ్ నా కోసమా వాడి కోసమా? చాలామంది తెలియక ఎప్పుడు కొనాలో తెలియదు. ఇప్పుడు పిల్లలు చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు కొన్నారు కాబట్టి ఈరోజు నా పిల్లలు పైకెక్కి దాని మీద ఎంజాయ్ చేస్తుంటే దాన్ని చూస్తే ఉంటుందని మజా. వెస్టేజ్ ఉందరా, వెస్టేజ్లో లైఫ్ ఉంది, ఇదిరా జీవితం అంటే అన్నంత గొప్ప లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. 2029 కల్లా 20 ఎకరాలు కొంటాను. వెస్టేజ్లో ఏదంటే అది నెరవేరిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడే అన్నాను నేను, జీడిపిక్కలు వచ్చేటప్పుడు కారులో తిరుగుతాను, విమానాలు ఎక్కుతానని చెప్పాను కదా. అవన్నీ నెరవేరుతున్నాయని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్, ఇది పాత కారు, అది కొత్త కారు. ఓకేనండి. మరి వెస్టేజ్ కంపెనీ ద్వారా మరి లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఫారెన్ ట్రిప్స్. ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అందరిలాగే నేను థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ మసాజ్ చేయించుకొని వచ్చిన తర్వాత వియత్నం వెళ్ళాను. అక్కడ వాకింగ్ స్ట్రీట్లోకి వెళ్ళి తిరిగిన తర్వాత డ్రీమ్ ఇంకా కొంచెం పెద్దదయింది. ఆ తర్వాత మళ్ళీ 2-3 కంట్రీలు తిరిగాం. ఓకేనండి. ఆ తర్వాత రేపు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? లండన్ వెళ్ళబోతున్నాం. నాకు ఒకటే చిన్నప్పటి నుంచి కోరిక, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అన్నారు కదా, వాడి మన గడ్డ మీద తిరిగాడు, ఒక్కసారైనా వాడి గడ్డ మీద అడుగు పెట్టాలి అనేది నా కోరిక. అందుకే బ్రిటిష్ వాడు అడ్డాకి వెళ్తున్నాను ఆగస్టులో.
ఓకేనండి. ఇలాగా సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు ఎంజాయ్ చేస్తున్నాను. అసలు లైఫ్లో విమానాల దగ్గర నుంచి చూస్తే చాలు నా జీవితానికి, నా బతుక్కి కొత్త బట్టలు కొనుక్కుంటేనే చాలు. అలాంటిది విమానం ఎక్కగలిగినా విమానాన్ని దగ్గర నుంచి చూస్తే చాలు ఈ జన్మ ధన్యం అయిపోద్ది అనుకునేవాడిని. అలాంటిది ఈరోజు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పడుకున్నా కూడా ఇంట్లో ఉన్నానో తెలియట్లేదు, ఫ్లైట్లో ఉన్నానో తెలియట్లేదు, అన్నది చెవులో. అంటే ఫ్లైట్లు ఎక్కి ఎక్కి చిరాకు కూడా వచ్చేస్తున్నాను చివరికి. ఆర్టీసీ బస్ ఎక్కినా తెలిసి మహా అయితే 4 సంవత్సరాలు అయిపోయింది. అంతా జర్నీ, దూరం జర్నీలన్నీ కూడా ఫ్లైట్లోనే తిరుగుతున్నాను. లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే కేవలం వెస్టేజ్ అనేటువంటి ఒక అవకాశం తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది అని చెప్పొచ్చండి. రైట్. ఒకప్పుడు ఇది నా బతుకు. ఇది కరోనా టైంలో ఇల్లు కొన్నా. ఇల్లు కొంటే చాలా మా పిన్నిని ఇల్లు కొంటాను పిన్ని ఇల్లు చూపించంటే, ఇల్లు అంటే ఏమనుకున్నారా వైజాగ్లోనే అన్నది. మనవులు అనుకున్నా వీటిరా వైజాగ్లో ఇల్లు కొనడం అంటే మాటలు కాదు అన్నది. వాళ్ళకన్నా పెద్ద ఇల్లు కొనాలి అని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి వాళ్ళది 2 బెడ్రూమ్ల ఇల్లు, వాళ్ళది 850 ఎస్ఎఫ్టీ. నా ఇల్లు ఎంత అంటే 1500 ఎస్ఎఫ్టీ, 3 బెడ్రూమ్లు, విలాసవంతమైనటువంటి ఇల్లు కొన్నాను. దానికి ముందు స్థలం కొనాలి కానీ ఇల్లు ఎందుకు కట్టలేదంటే మా పిన్నాలకు దగ్గరలో ఉండాలి, మా పిన్నాల కన్నా పెద్ద ఇల్లు కట్టాలని చెప్పి డిసైడ్ అయ్యి కరోనాలో ఖాళీగా ఉన్నాం కదా, లోపల ప్లంబింగ్ ఉంది కదా, ఆ ప్లంబింగ్ పని ఏం చేసేవాడిని అంటే రోజు ఏ కోణం తీసేయాలి, ఎక్కడ ప్లంబింగ్ చేసుకోవాలి, నా ఇంటికి ఎక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేసుకోవాలో నేనే చేసుకున్నాను. కరోనాలో ఫోటో అన్నమాట. అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఈరోజు BMW లాంటి గొప్ప కారులో తిరగడానికి వెస్టేజ్ కంపెనీ నాకు అవకాశం ఇచ్చింది. సింపుల్గా నా జర్నీ గురించి వస్తాను. మరి కరెక్ట్గా 1 ఇయర్ అయింది. 1 ఇయర్కి ముందు ఇక్కడే ఒక కారు ఓపెన్ చేశాను. మరి కారు ఖరీదు ఎంత అంటే చాలా చిన్నదే, 75 లక్షలు. ఓకేనండి. మొన్నే దాని సర్వీసింగ్కి వెళ్తే 1,40,000 అయింది. మరి మొన్న ఒక వారం కిందట ఫోన్ చేసి ఒక అమ్మాయి కంగ్రాచులేషన్స్ సార్ అన్నది. ఏ అమ్మ అంటే మీ ఇన్సూరెన్స్ అయిపోయిందండి. ఎంత అమ్మ అంటే జస్ట్ 2 లక్షలే అన్నది. మొన్న షోరూమ్కి వెళ్తే సార్ మీ టైర్లు అరిగిపోయాయి సార్, 25,000 అయిపోయింది, టైర్లు మార్చాలన్నాడు. ఎంత అవుతుందంటే జస్ట్ 1,80,000 నుంచి 2 లక్షల మధ్యలో అవుతుందండి అని చెప్తున్నారు. స్విఫ్ట్ కార్కి ఎంతరా అంటే 13,000, దీనికి ఎంత టైర్లు అంటే 1,50,000 దాటి, స్విఫ్ట్ కార్ సర్వీసింగ్కి వెళ్తే 5,000, దీనికి ఎంత అంటే 1,00,000 దాటే. చూద్దామా కారు ఇక్కడే ఓపెన్ చేశాను. సౌండ్ కదా సార్. చూడండి, కొత్త బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల నుంచి ఈరోజు మా ఆవిడ ఏం చెప్తుంది తెలుసా, మాట్లాడితే కొత్త షర్ట్లు కొంటున్నావు, ఒక్కొక్క షర్ట్ 5,000 కొట్టుకొని అంటున్నావు, బంతిపూలు వేసుకొచ్చి షర్ట్లన్నీ పాడు చేసేస్తున్నావు అంటుంది. అంటే ఇంక ఏ బట్టలు పడితే అవి కొనేస్తాను. షూలు ఎన్ని జతలు ఉన్నాయంటే మనం లెక్కెడితే 32 జతలు షూలు కొన్నానండి. అంటే జీవితంలో ఏవి నెరవేరలేదో, ఏ బాధలు పడ్డానో, ఏ కష్టాలు అనుభవించానో, ఎంతమంది అవమానించారో వాటన్నిటికీ సమాధానం ఏంటంటే ఒక్క వెస్టేజ్ ఒకటి ఉంటే చాలు నా జీవితంలో నాకు ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి అని చెప్పడానికి ఇంకొక వీడియో వేసి ఇంట్లో వచ్చేసే ప్రయత్నం చేస్తాను. గుడ్ మార్నింగ్. నేను ఈ బిజినెస్ లో రంగంలో నంబర్గా పనిచేసేవాడిని. ఈ బిజినెస్ నేను టేకప్ చేయడం వల్ల మన వెస్టేజ్ వల్ల ఫస్ట్ ఆల్రెడీ 60 వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఈ రోజు మన వెస్టేజ్ కంపెనీ ద్వారా 5 లక్షల సెల్ఫోన్ రన్ చేస్తారు కాబట్టి లక్కీ లైన్ 10 రూపాయలు తీసుకుని ఈరోజు ఇండియన్ కంపెనీ అర్జీ జరిగింది. థ్యాంక్స్ టు వెస్టేజ్ గొప్ప ఆపర్చునిటీ దక్కినందుకు. వెస్టేజ్ లో పాల్గొనాలని ఇయర్లీ నేను కాన్ఫిడెన్స్ హండ్రెడ్ చేస్తున్నాను. నాతో పాటు వెస్టేజ్ ద్వారా ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా జీవితాన్ని మార్చుకోవాలనుకునే వాళ్ళకి వెస్టేజ్ గొప్ప అవకాశం
అని చెప్పేసి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, అవకాశం ఒక్కటే గ్యారెంటీ రిపోర్ట్ తీసుకొని మీ జీవితంలో తెలియజేస్తున్న ఆశిస్తూ చాలా సింపుల్ అండి. ఇది నాకేనా అంటే ఏమంటే నాకన్నా మీరు 1,00,000 రెట్లు గొప్పలు అని చెప్పాను. ఇది నాకే సాధ్యమైందంటే మీకు సాధ్యం కాదా? దానికి ఫైర్ ఉండాలి, డువా డే అనేటువంటి ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ ఉంటే ఇది మీకు కూడా సాధ్యమవుతుంది. జస్ట్ లాస్ట్ మంత్ చెక్ చూడండి, 5,65,390 రూపాయలు వెస్టేజ్ ధరగా వచ్చింది. ఒక ప్లంబర్గా ఉన్న నా వల్ల ఇది సాధ్యమైంది అంటే మీకు కూడా సాధ్యమవుతుంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఈ అవకాశాన్ని సీరియస్గా తీసుకోండి. ఒక 1 year పాటు మీ అప్లయన్స్ ఏమైతే చెప్పారో మనసా వాచా కర్మణ మీ అప్లయన్స్ చెప్పిన మాటలకు ఒబే అయ్యి ఈ బిజినెస్లో ముందుకెళ్ళండి. మీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో గమనించండి. ఆఫ్టర్ 1 year తర్వాత మీ జీవితం ఎలా మారిందో మెసేజ్లో చూసుకోండి. ఈ అవకాశం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఈజీగా చూడకండి. ఈ అవకాశాన్ని సీరియస్గా తీసుకున్న ఎంతోమంది జీవితాలు మారే, వాళ్ళ జీవితాలు మారే అంటే మన జీవితం కూడా మారుతుందని చెప్తూ ఈరోజు నా జీవితాన్ని మార్చుకున్నాను. మీ జీవితాలు కూడా మార్చుకోవడానికి వెస్టేజ్ని మీ లైఫ్లో అప్లై చేసుకొని 1 year వెస్టేజ్ సిస్టమ్కి ఒబే అయి పనిచేస్తే మీ జీవితాలు మారుతాయని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మేనేజ్మెంట్కి, విన్నింగ్ ఫ్యామిలీ మేనేజ్మెంట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెట్. కాకుండా నాలాంటి వాళ్ళకి 5,000 లక్షలు ప్రస్తుతం చేస్తున్నటువంటి ధీరుడు, స్వతంత్రవంత యోధుడు, ధీరుడు ఈ రోజు పుట్టినటువంటి యశ్వంత్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మనందరి సమక్షంలో కేక్ కట్ చేద్దామా? అని రెడీ సార్, వెల్కమ్ సార్. అలాగే యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ ఆల్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్. అలాగే ఎవరో కలవద్దు, మనకి ఒక ఆయన వచ్చారు, బిఎంసీఎం మన దగ్గర వచ్చారు. బిఎంసీఎం మన మధ్యలో రాబోతున్నారు. 12 lakh ఎంతమందికి 12 lakh తీసుకోవాలి? నేను ఆ స్థానం మాటలు కూడా కొన్ని మాట్లాడి మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మీ అందరి యొక్క కడతాలతో సార్ ఓపెన్ చక్కగా సార్ అటు ఓకేనా?
రమేష్ గారు బాగుందా స్టార్ సెషన్? సార్తో ఫస్ట్ నుంచి నేను జర్నీ చేశాను. అవన్నీ చూపిస్తుంటే నాకు 2006 నాది 1500 ఆయింది, వాటికి కష్టపడి అలాంటి సిచ్యువేషన్ అది. ఒకసారి అవన్నీ గుర్తొచ్చాయి నాకు. ఇక్కడ నుంచి వండర్ఫుల్ మెమరీ. ఎప్పుడైతే ఆ గ్రోయింగ్ వస్తుందో ఆ గ్రోయింగ్లో ఇలాంటివి తెలుసుకున్నప్పుడు చాలా బాగుంటుందని చాలా సంతోషం వేసింది నాకు. ఏదేమైనా వెస్టేజ్ తల్లి ఒడిలో మనందరం బుద్ధి పెట్టలమే. ఏదేహో మరి మన వచ్చేకి అడగారు విఎంసీఎం మెంబర్ సునీల్ కుమార్ సాహు సార్ మన డాష్ మీదకి రావాల్సిందిగా మీ అందరి యొక్క కవితాలతో మధ్య ఆరాధిస్తున్నాను. ప్లీజ్ బిగ్ హ్యాండ్స్. సౌండ్ ప్లీజ్. హలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకు ఒక సలహా ఇస్తాను.